భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విష్ణుమూర్తికి తులసిమాలలు వెయ్యడం, వనభోజనాల వల్ల మనకి కలిగే ఫలితాలు ఏమిటి, బ్రాహ్మణుడు పుత్రుడు శాపానికి గురి అయ్యి ఎలుక రూపం ఎత్తాడు, ఆ ఎలుక రూపం నుంచి విముక్తి ఎలా పొందాడు, గీత చదవడం వల్ల, భగవద్గీత చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ అధ్యాయంలో ఈ కథలో ఉన్నాయి. వనభోజనం మహత్యం. ముందుగా 5వ అధ్యాయం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునికి దీపారాధన మహత్యం వినిపించిన తరువాత వనభోజన మహత్యాన్ని చెప్పడం ప్రారంభించారు. రాజేంద్ర, కార్తీక మాసంలో పురుషుడు కానీ స్త్రీ కానీ తాము చేసుకున్న పాపాలు పోవటం కొరకు కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ సన్నిధిలో గీతను చదివినట్లయితే అటువంటి వారి పుణ్యం ఎన్నటికీ తరిగిపోదు. కార్తీక మాసంలో దామోదరుని, శ్రీ మహావిష్ణువుని భక్తిపూర్వకంగా తులసిమాలలతో అలంకరించిన వారి పాపాలు పాము కుబుసం విడిచినట్లు తొలగిపోయి వైకుంఠం పొంది శ్రీమన్నారాయణ సన్నిధిలో ఆనందామృతాన్ని క్రోలువాడవుతాడు. కార్తీక మాసంలో కేశవుని, శ్రీకృష్ణుని సన్నిధానంలో శ్రీమద్ భగవద్గీత, మందలి విభూతి యోగం, విశ్వరూప యోగం, భక్తి యోగం ఎవరైతే పఠిస్తారో వారు భగవత్స్వరూపులవుతారు. జనక, కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ సంబంధమైన దేవాలయాల్లో చదవాలి. ఆ విధంగా చదవడానికి అవకాశం లేని వాళ్ళు ఆదమం ఒక్క శ్లోకాన్ని కానీ శ్లోక పదాన్ని కానీ చదివినట్లయితే వాడన్ని విధాలైన పాపకర్మల నుండి విముక్తుడవుతాడు. కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది. కార్తీక మాస వనభోజనము ఇత్యాదిగా చెప్పబడి ఉండటం వలన వనభోజనం చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు. జపం చేసేటప్పుడు కానీ, హోమం చేసేటప్పుడు కానీ, దేవతార్చన సమయంలో కానీ, భోజనం సమయంలో కానీ, పితృతర్పణం చేసే వేళ కానీ చండాలుడు, భ్రష్టులు, శూద్రులు, సూతకం గల వాళ్ళు మొదలైన వాళ్ళు మాటలు వినటం వల్ల కలిగే దోషాలు కార్తీక వనభోజనం చేయటం వలన తొలగిపోతాయి. అనేక విధాలైన వృక్షాలతో కూడి వనంలో ఉసిరి చెట్టు నీడలో సాలగ్రామంలో ఉన్న లోక పూజ్యులైన మహావిష్ణు యథావిధిగా పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసి వనభోజనం చేయాలి. ఈ విధంగా కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం కార్తీక మహత్యం వింటాడో వాడు బ్రాహ్మణ పుత్రుడు హీన జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపాల నుండి రక్షింపబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు కుతూహలంతో, మునీంద్ర, ఆ బ్రాహ్మణ పుత్రుడెవరు, వాడు చేసిన పాపాలేమిటి, వాడు ఏ విధంగా ముక్తి పొందాడో వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. దయాద్ర హృదయులైన వశిష్ఠుల వారు మందహాసం చేస్తూ జనక మహారాజు ఆ ద్విజపుత్రుని కథ వివరించసాగారు. చిరంజీవి, కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది. అక్కడ వేదాంగాలు చదివిన దేవశర్మ అనే భూసురుడుండేవాడు. వాని కుమారుడు
దుష్ప్రవర్తనకు లోనై చేయరాని పనులు చేస్తూ సహించలేక దేవశర్మ తన కుమారుని మందలించి, నాయన, కోపం పాపానికి మూలం. భక్ష్యాభక్త వివేచన లేకపోవడం, దుర్జన సావాసం, అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగిస్తాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటనైనా జాగ్రత్తగా వ్యవహరించు. చేసిన పాపాలు పోవడానికి సూక్ష్మ మార్గం చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేసి విష్ణు భగవాన్ని పూజించి తులసిమాలను శ్రీమన్నారాయణకి సమర్పించు. ఆ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపాలన్నీ పరిహరింపబడతాయి అని బోధించాడు. రోగపీడితునకు మధ్య వయస్కురాలు సహించని విధంగా తండ్రి చేసిన హితోపదేశం వానికి నచ్చలేదు. కోపంతో, కార్తీక వ్రతం ఒకటి ఉందా, దాన్ని నేను చేయాలా, ఎందుకు చేయాలి, నా ఇష్టం, నేను చేయను అని ఖచ్చితంగా చెప్పివేశాడు. తన కుమారుడే తన్ను తిరస్కరించడంతో దేవశర్మకు కోపం హద్దులు మీరింది. కన్నులు ఎర్రబడ్డాయి. కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుక ఆలోచించలేరు. ఆ సమయంలో స్వపార భేదాలు కూడా తెలియవు. ఆ కోపంలో తన కుమారుడే విషయాన్ని పట్టించుకోకుండా ఓరి అడవిలోనున్న మ్రాను తొర్రలో మూషికగా, ఎలుకగా బ్రతుకు అని శపించాడు. మూషికకు మోక్ష ప్రాప్తి. దేవశర్మ శక్తి సామర్థ్యాలు, వాక్కు శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. అహంభావం వలన, అసత్యం వలన, అవివేకం వలన, దుర్జన సావాసం ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురి అయ్యాడు. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు. దేవశర్మ శాంత చిత్తంతో జరిగిన దానికి గమనించి, బుద్ధి కర్మానుసారిని అనుకోని వత్స, నీవెప్పుడు కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ బ్రాహ్మణుడు కుమారుడు గజారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసింపసాగాడు. కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మునీంద్రులు శిష్య సమేతంగా వనభోజనార్థం గజారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసుకుని ఆ చెట్టు క్రింద శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి పురాణ పఠనం చేశారు. దయలేని వాడును, పాపానికి ప్రతిరూపమైన వాడును, ప్రాణహింస చేస్తూ జీవించేవాడును అయిన బోయవాడొకడు వేటాడుతూ అక్కడకు వచ్చాడు. సజ్జనుల దర్శనం వలన ఇప్సితాలు నెరవేరతాయి. ఆ బోయవాడు వారిని చూడగానే పూర్వజన్మ పొందాడు. దానికి ఆ బోయవాడెంతో సంతోషించి, మహానుభావ, తమ దయ వల్ల నాకు జ్ఞానోదయమయ్యింది. దయచేసి తమ ఆరాధించే ఆ మహత్తర కార్యమేమిటో వివరించమని కోరాడు. విశ్వామిత్రుల వారు బోయవాని కోరిక మన్నించి, నాయన, నీకిదే జ్ఞానోదయమయ్యింది. కార్తీక మాస వ్రతం మానవులను కీర్తినిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నాన దానం మొదలైన వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపాల నుండి విముక్తులై వైకుంఠం పొందుతారు. భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు. దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతూ ఉన్న మాటలు ఆ మూషికం, ఎలుక వింటూనే ఉంది. మహర్షి చెబుతూ ఉన్న కార్తీక మహత్యం కూడా వింది. అందువల్ల శాప విముక్తి కలిగింది. అప్పుడు ఆ ఎలుక తన యథాప్రకారం బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రునకు పాదాభివందనం చేయగా విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణ కుమారుడు మహర్షికి తన వృత్తాంతమంతా చెప్పి అక్కడ ఉన్న బోయవానికి కార్తీక మహత్యాన్ని వివరించమని అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. బోయవాడు కూడా ఆ మునీంద్రుల వల్ల కార్తీక మహత్యం తెలుసుకుని ఉత్తమ గతిని పొందాడు. ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగొనేవారు కార్తీక మహత్యం వినాలి. దాని వలన పుణ్యం లభిస్తుంది. అందుచేత కడుంగడు ప్రయత్నంలో కార్తీక వ్రతాన్ని ఆచరించాలి.
నేను దీనిని బ్రహ్మదేవుని వలన విన్నాను అని వశిష్ఠుల వారు జనక మహారాజునికి వివరించారు. ఇది శ్రీ స్కంద పురాణాంకత కార్తీక మహత్యం అందలి 5వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి వనభోజనం మహత్యం. అలాగే విష్ణాలయంలో విష్ణుమూర్తికి తులసిమాల అర్పించడం వల్ల ఎటువంటి ఫలితం, గీతం చదవడం వల్ల, భగవద్గీత చదవడం వల్ల ఎటువంటి ఫలితం, ఇవన్నీ కార్తీక పురాణం వినటం వల్ల ఎటువంటి మహత్యం కలుగుతుంది, ఎటువంటి సద్భూతులు మనకి కలుగుతాయి, ఎటువంటి కోరికలు తీరుతాయి ఈ అధ్యాయంలో. హరహర మహాదేవ శంభో శంకర. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఈ ఆడియోలు వీడియోలు ఎలా ఉన్నాయో తప్పకుండా మా ఛానల్లో చాలా అద్భుతమైన విషయాలు, స్థల పురాణాలు, నీతి కథలు, భక్తి గీతాలు అలా చాలా ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నమస్కారం. భక్తులందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన మహత్యం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు వనభోజన మహత్యాన్ని వినిపించిన తరువాత దీపదాన మహత్యాన్ని వివరించ ప్రారంభించను. రాజా, కార్తీక మాసంలో పాలు, పెరుగు, వెన్న, తేనె, నీటితో నేర్పరిచిన పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును భక్తితో అర్చించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొంది ఉత్తమ గతికి చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిదినం సాయంకాలం విష్ణు సాన్నిధ్యానంలో దీపారాధన చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిదినం చక్కగా చేసి వత్తి తీసుకొని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో నేతిని పోసి వత్తి వేసి దీపం వెలిగించి ఆ దీపపాత్రను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ విధంగా నెల అంతా చేసి నెల చివరిలో వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తి వేయించి పిండితో కుదురు చేసి దాన్ని మధ్యలో ఒక ప్రమిదను వత్తిని ఉంచి దీపముతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. అనంతరం బ్రాహ్మణ సమారాధనం యథాశక్తి అనుసరించి చేయాలి. ఈ విధంగా బ్రాహ్మణుకు దీపదానం చేసినప్పుడు సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్సు భావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామహ శాంతిరస్తు సదామహ అని శ్లోక రూపంలో కానీ అన్ని విధాలైన జ్ఞానాన్ని ఇచ్చి సకల సంపదలను కలుగు చేసేది అయిన అని ఆ శ్లోక రూపంలో కానీ అన్ని విధాలైన జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలుగు చేసేది అయినా దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగు కాక అని కానీ చెబుతూ దానం చేయాలి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ విధంగా దీపదానం వ్రతం పూర్తి చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. మానసికంగా కానీ వాచికంగా కానీ తెలిసియో తెలియకో చేసిన పాపాలన్నీ దీపదానం వల్ల తొలగిపోతాయి. ఈ సందర్భంగా బహు పురాతనమైన ఇతిహాసం చెబుతాను విను. విప్రుని హితం వల్ల లోభి స్త్రీకి మోక్ష సిద్ధి. పూర్వకాలంలో ద్రవిణ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకి సంతానం కానీ బంధువర్గం కానీ లేకపోవడం వల్ల, జీవితానికి ఆధారం లేకపోవడం వలన, యాచన వృద్ధి వలన జీవిస్తుండేది. ఆమె ఒక నాడైనా వంట చేసుకుని భోజనం చేసి ఎరగదు. దయతో ఇతరులు చేసిన చద్ది అన్నం తింటూ కాలక్షేపం చేస్తుండేది. ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం, 4 పిండ్లు
విసిరిపెట్టడం మొదలైన దాసీ పనులు చేస్తూ ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీకి ఇస్తూ దానిని వృద్ధి చేసుకుంటూ వస్తుంది. ఆమె ఒక్కనాడైనా శ్రీమన్నారాయణి పాదార విందాల్ని ధ్యానించలేదు. విష్ణు కథలు విని ఎరుగదు. పుణ్యతీర్థ క్షేత్రాలు పోయి ఎరగదు. పవిత్రమైన ఏకాదశి నాడు కూడా ఇతరులకు ఉపకారం చేయదు. దానగుణం లేదు. పరమ లోబిగా ఉంటోంది. భోగ భాగ్యాలు, సంపదలు, శరీరము సర్వం అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె ఈ విధంగా జీవించుచుండగా ఒక రోజున శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. అతడు చాలా దయగలవాడు. అతడు ఆ ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టమే అని చెప్పుకోవాలి. అతడు ఆమె విషయంలో విని ఆమెతో, తల్లి, నా మాట విను. చర్మం, మాంసం, ఎముకలతో నిండిన ఈ శరీరం సుఖదుఖాలను కూడి ఉంటుంది. ఈ శరీరమే అన్ని కష్టాలకి పుట్టినిల్లు. పంచభూతాలతో కూడిన ఈ శరీరంలో ఉన్న ప్రాణం పోయినంతనే మాంసం, ఎముకలతో నిండని ఈ శరీరం సుఖదుఖాలు కూడి ఉంటుంది. ఈ శరీరమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు. పంచభూతాలతో కూడిన ఈ శరీరంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి చురు యందు పడిన నీటి బిందువులో 4 వైపులా జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలలోనే చేరిపోతాయి. నీటి బుడగల దేహం నశించిపోతుంది. శాశ్వతం కాని ఈ శరీరమే నీవు శాశ్వతం అనుకున్నావు. ఇప్పటికైనా మించింది పోలేదు. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందనే కర్మ ఒకటే మన వెంట వస్తుందనే సత్యాన్ని గ్రహించి సత్యస్వరూపుడు, సకల భూత దయాపరుడు అయిన భగవంతుని ధ్యానించు. మిడత అగ్నిలో పడి నశించిన విధంగా ఈ శరీరం కూడా బూడిద పాలు కావలసిందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలు ధ్యానించుచు కామ, క్రోధ, భయ, లోభాలు, దేహాభిమానం, ధనాపేక్ష వదిలిపెట్టు. మరో ధ్యానం లేకుండా భక్తితో కార్తీకమ స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చెయ్యి. నీవు ఈ విధంగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అని హితోపదేశం చేసి అక్కడకు తూర్పు దిక్కున శ్రీరంగపట్నం వెడిలిపోయాడు. లోబిగా ఉంటున్న ఆమె విప్రుని హితవచనాలు బోధపరుచుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు పశ్చాత్తాపడింది. ఆ బ్రాహ్మణుని మాట ప్రకారం కార్తీక వ్రతం చేయడానికి సంకల్పించుకుంది. కార్తీక మాసంలో సూర్యోదయమున స్నానము చేసి శ్రీమన్నారాయణ పూజించి దీపదానం చేసి బ్రాహ్మణుల వల్ల పురాణాన్ని విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది. ఆమె కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేసింది. అందువల్ల ఆమె అనారోగ్యానికి గురయ్యి చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరటం వల్ల మరణించి స్వర్గం పొందింది. అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఏ విధమైన సందేహం లేదు. ఈ విషయాన్ని నాకు సదాశివుడు పూర్వం వివరించాడు. ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను. దీపదానం వలన సంసార బంధాలు తొలగిపోతాయి, సత్యపదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 6వ అధ్యాయం సంపూర్ణం. హరహర మహాదేవ శంభో శంకర. విన్నారు కదా దీపదానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో. అలాగే వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపం చేసి ప్రతిరోజు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి మీరు దీపారాధన చెయ్యండి. అలాగే కార్తీక మాసం చివరిలో చిన్న వెండి ప్రమిదను చేయించుకుని అందులో బంగారు తీగ ఒత్తు వేసి ఉత్తములైన బ్రాహ్మణునికి దీపదానం చెయ్యండి. మనకున్న సకల పాపాలు పోతాయి. హరహర మహాదేవ శంభో శంకర. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.